అందమైన ప్రకృతి, ఎత్తైన కొండ, ఎటు చూసినా పచ్చదనం. కొండ మీద వెలసిన నరసింహస్వామి. జనన మరణ చక్రాల నుంచి విముక్తి పొందాలంటే ఖచ్చితంగా మనం ఈ ఆలయానికి వెళ్ళాల్సిందే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మానస ప్రతాప్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఈరోజు ఈ వీడియో వచ్చేసి వన్ డే ట్రిప్ బెంగళూరు టు షోలింగర్ అయితే వెళ్తున్నాము. ఈ ట్రిప్ డీటెయిల్స్ గురించి, టెంపుల్ విశేషాల గురించి మనం మాట్లాడుకుంటూ ట్రిప్కి అయితే స్టార్ట్ అయిపోదాం. బెంగళూరు నుంచి షోలింగర్ 250 కిలోమీటర్స్ ఉంది. మేము వన్ డే వెళ్ళి తిరిగి మళ్ళీ బెంగళూరు రిటర్న్ రావాలి కాబట్టి ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాము. 5:30 అయింది మేము స్టార్ట్ అయ్యేసరికి. సో హొస్కోట టోల్గేట్ అయితే వచ్చేసాము. టోల్గేట్ త్వరగా దాటకపోయాము అంటే సిటీ చాలా లేట్ అయిపోతుంది ట్రాఫిక్లో. అందువల్ల ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వాల్సి వచ్చింది. సో మా ఫ్యామిలీ అందరం వెళ్తున్నాము. 10 మెంబర్స్. మేము ఆడపడుచు వాళ్ళు, మా తోడికోడలు వాళ్ళు. ఇక్కడ మా ఆడపడుచు వాళ్ళ కోసం అయితే కొంచెం సేపు వెయిట్ చేసాము. వాళ్ళు కూడా వచ్చేసారు. మళ్ళీ నువ్వు ఆఫ్ చేయడం అందుకే డాడీ అన్లాక్ చేయమొద్దు ఇంకా అత్తమ్మ ముందు మామయ్య ఇలాగే ఇక్కడ ఇక్కడ అత్తమ్మని రమ్మని చెప్పరా ఇక్కడికి. ఉగ్రం వీర్యం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. ఓం శ్రీ పరమాత్మనే నమః. అత ద్వాదశోధ్యాయః భక్తి యోగః. వెదర్ అయితే చాలా చల్లగా ఉంది. ఆ రోజు ఫుల్ ఫాగ్గా ఉంది రోడ్డంతా. సో వ్యూ చూసారా ఎంత బాగుందో. బెంగళూరు నుంచి చిత్తూరు వచ్చే లోపంతా ఇలాగే అనిపించింది. సో మాకైతే ఇక్కడ వర్షం పడలేదు. చిత్తూరు దగ్గర అయితే కొంచెం వర్షం పడినట్టుంది. నేలంతా కొంచెం వెట్గా అనిపించింది. సో కొంచెం సేపు వెదర్ని ఎంజాయ్ చేస్తూ కొంచెం సేపు పిల్లలతో గేమ్స్ ఆడుకుంటూ అలా మా జర్నీ అయితే స్టార్ట్ అయింది. కార్లో మీరు ఇలా జర్నీ చేసేటప్పుడు పిల్లలు ఉంటే ఏం చేస్తారు? మేమైతే పిల్లలైతే గేమ్స్ అని ఫుల్ ఆడతారనమాట కార్లో. కార్తీక్ 3 times. అవునా? నేను 1 టైం 2 సార్లు పెట్టు. ఇప్పుడు రేస్ కట్టాలి. విన్నరా? నేను గెలిచానా? ఎయిట్ 8:30 నుంచి మంచి ప్లేస్ కోసం అయితే చూస్తున్నాము. ఎప్పుడు వెళ్ళినా మాకైతే మంచి ప్లేస్ దొరుకుతుంది. బట్ ఆ రోజు మాత్రము అస్సలు ప్లేసే దొరకలేదు. ఎందువల్లంటే ఎక్కడ చూసినా నేలైతే చాలా వెట్టుగా ఉన్నింది. సో ఇంకెందుకులే అని చెప్పేసి బస్ స్టాప్ దగ్గర ఆగేసాం. పిల్లలు అప్పటికే 9 అయిపోతుంది టైము. అందువల్ల బస్ స్టాప్ దగ్గర అయితే ఆగాము. సో ఆ రోజు మా బ్రేక్ఫాస్ట్, లంచ్ అన్నీ ఇంట్లోనే ప్రిపేర్ చేసి తెచ్చుకున్నామండి. ఎందువల్లంటే ఈ మధ్య బయటకు వెళ్ళినప్పుడు ఎప్పుడు బయట తినాలని అనిపించట్లేదు. అందులో ఊరికే ఫుడ్ పాయిజన్స్ అలా అయిపోతున్నాయి. అందులో పిల్లలు ఉన్నారు కాబట్టి ఇంట్లోనే మంచిగా ప్రిపేర్ చేసుకున్నాము. చింతపండు పులిహోర, స్వీట్ పొంగలు, వడ అనమాట. సో మేము ముగ్గురం ఉన్నాం కాబట్టి ఒక్కొక్క ఐటెం ఒక్కొక్కరం చేసేసాము. ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసాము. మేము 10కి షోలింగర్ వెళ్దాం అనుకున్నాము. బట్ 10కి మేము చిత్తూరుకి వచ్చాము. సో చాలా లేట్ అయిపోయింది. షోలింగర్ వెళ్ళేసరికి ఆల్మోస్ట్ మాకు 11 అయిపోయింది. షోలింగర్ వెళ్ళేసరికి షోలింగర్ వెళ్ళాలి అని అనుకుంటే మాత్రము వీక్ డేస్లో ప్లాన్ చేసుకోండి. వీకెండ్స్లో మాత్రం వద్దు. పిల్లలతో పెద్దవాళ్ళు ఉంటే మాత్రం చాలా కష్టమైపోతుందండి. ఎందుకో చెప్తాను. మనమైతే షోలింగర్కి వచ్చేసాము. 11 మేము షోలింగర్ వచ్చేసరికి కనిపిస్తున్నదే ఆలయ తోరణం. పక్కనైతే మనకి ఆంజనేయ స్వామి వారు ఉంటారు. కొండపాలయ ఆంజనేయర్ అని కూడా అంటారు. ఆంజనేయ స్వామి బ్యాక్ సైడ్ మనకి బ్రహ్మ పుష్కరిణి ఉంటుంది. అక్కడ వాటర్ చల్లుకుంటే చాలా మంచిదట. మాకైతే కుదరలేదండి. ఎందుకంటే అక్కడ కార్ ఆపలేకపోయాము. ఆలయ తోరణం నుంచి మనకి లోపలికి వచ్చిన తర్వాత 1 కిలోమీటర్ కార్ పార్కింగ్ అయితే ఉంటుంది. ఇప్పుడు కనిపిస్తున్న ఈ కొండ యోగా నరసింహస్వామి టెంపుల్.
కార్ పార్కింగ్ అయితే చేసేసాము. చాలా ప్లేస్ అయితే ఉందండి కార్ పార్కింగ్‌కి. ఇక్కడ మనము యోగా నరసింహస్వామి టెంపుల్ కొండ మీదకి వెళ్ళాలి అంటే 2 వేస్ మాత్రమే ఉన్నాయండి. ఒకటి రోప్‌వే ద్వారా అయినా వెళ్ళాలి, లేదా 1300 స్టెప్స్ ఎక్కి వెళ్ళాలి. సో మేము వచ్చేసరికి రోప్‌వే అయితే చాలా క్రౌడ్ ఉంది. ఆల్మోస్ట్ మాకు చెప్పింది ఏంటంటే అక్కడ వాళ్ళు 6 గంటల నుంచి 8 గంటల టైం అయితే పడుతుందని చెప్పారు. సో అంత టైం మనకి లేదు కాబట్టి మేమైతే స్టెప్స్ అనే అనుకున్నాము. ఇక్కడ లెమన్ జ్యూస్ అయితే తాగేసి ఇక్కడ కర్పూరం వెలిగించుకొని స్టెప్స్ అయితే స్టార్ట్ చేశాము. మాకు 1.5 అవర్ నుంచి 2 అవర్స్ అయితే పట్టింది. మాకు కొంచెం కష్టమనే అనిపించింది వెళ్ళాలి అంటే. షోలింగర్ వచ్చేసి చిత్తూరు నుంచి 45 కిలోమీటర్స్, తిరుపతి నుంచి 80 కిలోమీటర్స్, తిరుత్తని నుంచి 25 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇంకా స్టెప్స్ ఎక్కేటప్పుడు అయితే ఒక్కొక్క స్టెప్స్ ఎక్కుతున్నప్పటి నుంచి అందమైన ప్రకృతి అండి, చెప్పలేను మాటల్లో. వెదర్ అయితే చాలా బాగుంది ఆ రోజు. ఆ వెదర్కి, ఈ వ్యూకి చాలా బాగా అనిపించింది. ఇంకా స్వామి గురించి అయితే తెలుసుకుందాము. యోగా నరసింహస్వామి వచ్చేసి హిరణ్యకశిపుని చంపిన తర్వాత ప్రహ్లాదుడు శాంతించమని అడిగినప్పుడు స్వామి ఇక్కడ యోగ ముద్రలో వెలిసారని నమ్మకము. ఇంకొకటి ఏం చెప్తారంటే యోగా నరసింహస్వామిని సేవించి విశ్వామిత్రుడు బ్రహ్మర్షిత్వాన్ని పొందారట. 24 నిమిషాలు మనం ధ్యానం చేసుకుంటే ఇక్కడ జనన మరణ చక్రాల నుంచి అయితే విముక్తి పొందుతాము. షోలింగర్ వైష్ణవులకు ప్రధానమైన 108 దివ్య దేశాలలో ఒకటి. చూసారా ఎంత క్రౌడ్ ఉందో. ఇదనమాట ఆలయం గురించి అయితే. లోపలికి వచ్చేసాము. లోపలికి వచ్చిన తర్వాత మనం ఫ్రీ టికెట్కైనా వెళ్ళొచ్చు, లేదా 20 రూపీస్ టికెట్ అయితే ఉంది. మేమైతే 20 రూపీస్ టికెట్కి అయితే వెళ్ళాము. అమృతవల్లి అమ్మవారిని అయితే, మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత మనం యోగా నరసింహస్వామిని అయితే దర్శనం చేసుకున్నాము. బయటకు వచ్చిన తర్వాత అక్కడ ప్రసాదం అయితే ఇస్తారు. ప్రసాదం అయితే తీసుకున్నాము. ఇంకా పిల్లల కోసం అని చెప్పేసి ఒక్కసారైనా రోప్వేలో పిల్లల్ని ఎక్కించాలనేసి రోప్వే దగ్గరికి వచ్చాము. ఆల్మోస్ట్ మాకు 1 అవర్ టైం అయితే పట్టింది. మా టైం వచ్చేసరికి ఎట్ ఏ టైం 16 మెంబర్స్ మాత్రమే వెళ్తారు, 16 మెంబర్స్ మాత్రమే రావాలి. సో ఒక్క పర్సన్కి వచ్చేసి పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారనమాట. ఇక్కడ మనం 5 to 10 మినిట్స్లో అయితే కిందకి వెళ్ళిపోవచ్చు. అది మనం దిగి వెళ్ళాలి అనుకుంటే 1 అవర్ టైం అయితే పడుతుంది. ఇక్కడ షోలింగర్లో వచ్చేసి ఇంకొక కొండ ఉంటుంది. అక్కడ ఆంజనేయ స్వామి వారు అయితే ఉంటారు. అక్కడికి మాత్రం రోప్వే లేదు. మనం 550 స్టెప్స్ ఎక్కి మాత్రమే వెళ్ళాలి. ఆ టెంపుల్కి అయితే ఆ రోజు విజిట్ చేయడానికి అయితే టైం సరిపోలేదు. మాకు దర్శనం అన్నీ కంప్లీట్ అయిపోయి మేము కిందకి వచ్చేసరికి 4 అయితే అయింది టైము. దిగేటప్పుడు కూడా అండి చాలా అంటే చాలా బాగుంది. నిజంగా పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. నేను చెప్పాను కదా, పెద్దవాళ్ళతో పిల్లలతో వస్తే కొంచెం కష్టం అండి, ఎందుకంటే వాళ్ళు ఎక్కలేరు. అందువల్ల ఇక్కడ రోప్వే దగ్గరికి వచ్చిన తర్వాత క్రౌడ్ చాలా ఉంటుంది, వెయిటింగ్ పీరియడ్ ఎక్కువ ఉంటుంది. కిందకి వచ్చేసిన తర్వాత అయితే మేము అక్కడ ప్రసాదం అయితే ఇచ్చారు. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.